యేసు నామములో ప్రభువుకు మహిమ కలుగును గాక. చాలా రోజుల తర్వాత మీ ముందడికి నేను వచ్చిన. దేవునికే మహిమ. నా దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యాలు నా జీవితంలో జరిపిస్తుండు. చిన్ననాడు నేను చిన్నగా ఉన్నప్పుడు నా ఊహ తెలిసిన కాన్నించి దేవుడు ప్రతీదీ నాకు జ్ఞాపకం చేస్తుండు. నా తండ్రి చాలా మంచివాడట. దేవుడు నాతో మాట్లాడతాడు. నీ తండ్రి గుణము నీకున్నది అని చెప్తాడు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతావు అని మాట్లాడతాడు దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి నేను వెంబడిస్తున్నా. నా తల్లి కడుపులో పుట్టినోళ్లకు ఎవ్వరికి లేని ధన్యత దేవుడు నాకు ఇచ్చిండు. దానికి దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా చుట్టాలు ఏమనుకుంటుల్లో నాకు అనవసరం. నా బంధువులు, నా రక్త సంబంధికులు ఎవ్వరు ఏమనుకున్నా నేను బాధపడ. ఎందుకంటే గొప్ప దేవుణ్ణి నేను వెంబడిస్తున్నా. నా సొంత రక్షకుడని నేను అంగీకరించి ఆయన నామాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందించుతున్నా. దేవునిలో ఆనందించుతున్నా. దేవుడు ఎన్నో నా జీవితంలో నేను నమ్ముకున్న కాన్నించి ఎన్నో అద్భుతాలు చేస్తుండు నా జీవితంలో. నేను కర్రీ పెయింట్ పెట్టుకోవడందుకు నా దగ్గర ఒక్క రూపాయి లేదు. నా కొడుకు ఒక పని, నేను ఒక పని చేసుకుంటుంటే ఒకరోజు బాగా ఏడ్చిన. నేను ఏడ్చి దేవుడు ఆ రోజు నాతో మాట్లాడిండు. ఏమనంటే, ఇక్కడి నుంచి నేను బహుగా దీవించబోతున్నా, ఆశీర్వదించుతా అన్నాడు దేవుడు. ఆయన మాటలు ఎంత ఊరట కలిగిస్తాయంటే ఈ భూమి మీద ఎవ్వరు కూడా అంత ఆయన మాట్లాడితే అంత సంతోషము, ఎవ్వరు మాట్లాడినా అంత సంతోషం రాదు. దేవుడు మాట్లాడితే మనకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఫస్ట్లో నేను అట్లా నిజమా జరుగుతుందా అనుకునేది. అది నేను ఎప్పుడైతే దాంట్లో ఆనందించుతున్నానో అది నిజం జరిగిపోతుంది. దేవుడు చేస్తాడు, నమ్మకమైన దేవుడు చేస్తాడని నేను ఎప్పుడైతే నాలో నేను అనుకుంటానో జరుగుతుంది అది. నేను అక్కడ కర్రీ పాయింట్ కాడ స్థలానికి 2000 కిరాయి కట్టేదాన్ని. ఆడ పెట్టుకున్నందుకు 2000 రూపాయలు కిరాయి కట్టేదాన్ని. వాళ్ళు ఎగ్దమ్ 1000 రూపాయలు ఇయ్యి, ఎక్కువ ఇయ్యమని అన్నారు. చాలా ఏడ్చిన. నేను ఇయ్యలేను అమ్మ, నేను పెట్టేది 4 గంటలు, 6 గంటల నుంచి రాత్రి 10:30 వరకే. అమ్మ ఇయ్యలేనమ్మా, నాకు వెళ్ళదని ఎంత వాళ్ళని బతిలాడినా, ఏడ్చిన, బాధపడ్డా. వాళ్ళు అస్సలు ఇన్లే. ఇస్తే 1000 రూపాయలు ఇంకెక్కువ, లేకుంటే తీసే ఇక్కడి నుంచి అని వాళ్ళు నన్ను బాగా ఒత్తిడి తీసుకొచ్చిళ్ళు. తీసేస్తే బతకలేను. నా కొడుకు ఒక్క డ్యూటీతోటి ఈ కిరాయిలు ఇవన్నీ ఖర్చులు వెళ్ళలేవు. ఎట్లా అని చాలా ఏడిచిన. నా కొడుకు తెలియకుండానే బాగా ఏడిస్తే పొద్దుగాల లేచి మబ్బుల 5 గంటల లేచి నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎట్లా ప్రవ్వా నేనేం చేయాలి, ఎట్లా బతకాలి, నా ఒక్క కొడుకు కష్టం మీరుతా, నాకు కాలు రెక్కలు మంచిగా ఉంది, నేను ఎన్ని రోజులు ఎట్లా ఇదంతా ఎట్లా వెళుతుందని బాగా ప్రార్థన చేసి ఏడిస్తే దేవుడు నాతో 2 గంటలు మాట్లాడిండు. ఏం మాట్లాడిండంటే, భయపడద్దు, నువ్వేడవద్దు, మనుషులను చూడొద్దు, సమస్యలను చూడాలి, నేనున్న కదా నిన్ను నడిపిస్తా, భయపడద్దు, మనుషుల వైపు చూసి వాళ్ళను బతిలాడద్దు, వాళ్ళ ముందట కన్నీరు గార్చద్దు,
నువ్వు వెనుకకు తిరగద్దు. నేను నడిపిస్తా, అక్కడనే ఉండు. వాళ్ళు 1000 రూపాయలు అడుగుతున్నారు కదా, దేవుడు ఏమన్నాడంటే వాళ్ళ 1000 రూపాయలు వాళ్ళ ముఖాన వారై రోజుకు 100 రూపాయలు లెక్కిచ్చేయి. నేను నడిపిస్తా, నీ పరమ తండ్రి నేను చెప్తున్నా, నేను నడిపిస్తా. రోజుకు 100 రూపాయలు వాళ్ళ ముఖాన వారై నువ్వు నన్ను చూడు. సమస్యలను ఏ నుంచి సమస్య వస్తుందని సమస్యను చూడాలి, మనుషులను చూడొద్దు. నీ కన్నీరు వాళ్ళకు అర్థం కాదు బిడ్డ. వాళ్ళ ముందట నువ్వు కన్నీరు గారవద్దు, నీకు నువ్వు దిగజారద్దు అన్నాడు దేవుడు. నాకైతే ఎంత అద్భుతం అనిపించిందో ఆ క్షణాన్న. ఏడ్చిన. ఎవ్వరు కూడా, నేను పుట్టి ఇంత వయసు వచ్చింది నాకు, ఎవ్వరు కూడా అనలే నన్ను నేనున్నా నువ్వు బాధపడద్దు అని. ఒక్కరు కూడా, నా తోడబుట్టినోళ్ళే, నన్ను కన్న తండ్రే, నా చేసుకున్న భర్తే, ఎవ్వరు కూడా నా నుంచి ఎంతోమంది సహాయం కోరిళ్ళు. సాయం చేసిన, నేను కోరుడు కాదు, చేసిన. నేను నా సొంత డబ్బులు పెట్టుకొని నా కొడుకు తెలియకుండా, నా నుంచి నాకు తెలియకుండా నా కొడుకు నుంచి డబ్బు సాయం కోరిళ్ళు, మనుషుల సాయం కోరిళ్ళు. ఎవ్వరు కూడా అనలే మేమున్నాము, మీరు భయపడద్దు, మేము సాయం చేస్తామని. దేవుడు పరమ తండ్రి నన్ను అన్నాడు. ఆయన సజీవుడు. మీరు నమ్మిన వాళ్ళ జీవితంలో అద్భుతాలు చేస్తారు. నమ్మలేదా, అది మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. కానీ నేను అనుభవించింది మీకు చెప్తున్నా. ఇవి కల్పితమన్న మాటలు కావు, సత్యమైన మాటలు. ఇవి జీవం గల దేవుడు మాట్లాడిన మాటలే మీ ముందడికి నేను తీసుకొస్తున్నా. నేను అన్యురాలుగా ఉన్నప్పుడు, విగ్రహాలకు మొక్కినప్పుడు, కాళ్ళకు చెప్పులు లేకుండా, నెత్తికి నూనె లేకుండా, కడుపుకు తిండి లేకుండా, సంకకు జోలేసుకొని చేతుల శూలం పట్టుకొని తిరిగి ఎన్నోసార్లు ఆ విగ్రహాల ముందట కూర్చుండి పూజలు చేసి, పునస్కారాలు చేసి, దీపాలు ముట్టించి, ఆరతి కప్పురం ముట్టించి, ఊదుబస్తీలు ముట్టించి, నైవేద్యాలు పెట్టి, ఒక్క విగ్రహం మాట్లాడలే. ఎక్కువదామున లేచి స్నానం కూడా చేయలే. బాత్రూమ్ వేయించి నోట్లో నీళ్ళు పోసుకొని కళ్ళు కడుక్కొని పక్కల కూర్చొని ప్రార్థన చేసుకున్నా. ఏ రకంగా దేవుడు అన్నాడో అదే రకంగా